ఇండియన్ మార్కెట్స్ సెలబ్రేషన్ మోడ్లో ఉన్నాయి. ట్రంప్ మామ టారిఫ్లను 50% నుంచి 80% చేశాడు. 80% ఎక్కువే అయినప్పటికీ టారిఫ్ మనకి వ్యాపారం చేయాలంటే సర్టినిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ కరెన్సీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. రిలీఫ్ ర్యాలీ కాదు ఇది. మన మ్యానుఫ్యాక్చర్ సెక్టార్స్ ఏవైతున్నాయో వాటికి ఒక స్టెబిలిటీని ఇచ్చేయాలి అనమాట. అండ్ ఈ స్టెబిలిటీ కోసం మనం చెల్లించిన మూల్యం రష్యాతో ఆయిల్ కొనడం తగ్గిస్తాం, యూఎస్ ఆయిల్స్ కొనడం పెంచుతాం. దీని ద్వారా మన ఇంపోర్ట్స్ ప్రైస్ ఏవైతున్నాయో $9 బిలియన్ నుంచి $12 బిలియన్ పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ రిస్క్ కూడా ఉంది. అయినప్పటికీ యూఎస్ మార్కెట్లోకి ఇండియాకి యాక్సెస్ కావాలంటే ఇండియా ఈ ఆప్షన్ తీసుకోక తప్పదు. స్మార్ట్ మనీ ఎవరిపై ఫోకస్ చేస్తుందంటే టెక్స్టైల్స్, అపేరల్స్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ పై. టాప్ నిర్ణయంతో ఇమీడియట్ రిలీఫ్ పొందిన సెక్టార్లు ఇవి. మార్జిన్స్ కూడా సెక్యూర్ చేయబడ్డాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ విన్నర్స్ కెమికల్స్, కేబుల్స్ అండ్ న్యూ ఎనర్జీస్. ఇవి ఇప్పుడిప్పుడే జోరనుకుంటున్నాయి, కానీ అగ్రికల్చర్ సెక్టార్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే చీప్ ఫుడ్ ఐటమ్స్ వల్ల మార్కెట్లో కాంపిటీషన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవకాశాలు ఎన్నో ఉన్నాయి, చూసి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి మీరు ఫ్రెండ్స్. అంటే నచ్చిందా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ మనోళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.